యొక్క ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానాలు. ఇప్పటివరకు అయితే మనము టేబుల్ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఒక 3-4 గేమ్స్ అయితే వరుసగా డైలీ క్విజెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది వీడియోస్. ఖచ్చితంగా గేమ్స్ అయితే ఒక వీడియో వెనుక ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అన్ని వీడియోస్ అయితే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గేమ్లో ఉన్న ప్రతి ప్రశ్నను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ముఖ్యమైన ప్రశ్నలు 50 ఇస్తున్నాను. దాంట్లో బహుమతులు, వర్డ్స్, ఇయర్స్, ఫెడరేషన్స్, ముఖ్యమైన పదాలు, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది, లేటెస్ట్వి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఒక్క వీడియోనే కాకుండా ప్రతి గేమ్ వీడియో చూడండి. ఈరోజటి వీడియో వచ్చేసరికి బాస్కెట్బాల్ యొక్క గేమ్ యొక్క ప్రశ్నలు మరియు సమాధానాలు. వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లే మేము ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, బాస్కెట్బాల్కు సంబంధించిన సంస్థ ఏది అంటే ఇచ్చిన ఈ సంస్థల్లో బాస్కెట్బాల్ గేమ్కు సంబంధించిన సంస్థ ఏది అంటే ఫీబా. ఇక్కడ మనకు ఇంగ్లీష్ క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో అదే విధంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది వినండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. బాస్కెట్బాల్ గేమ్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చిన బాస్కెట్బాల్ గేమ్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే జేమ్స్ నైస్మిత్. ఎవరు? జేమ్స్ నైస్మిత్. బాస్కెట్బాల్ను మొదటిసారిగా ఒలింపిక్లో ఏ సంవత్సరంలో చేర్చారు? బాస్కెట్బాల్ గేమ్ను మొదటిసారిగా ఒలింపిక్స్లో ఏ సంవత్సరంలో చేర్చారు అంటే 1936 సంవత్సరంలో బాస్కెట్బాల్ను మొదటిసారిగా ఒలింపిక్స్లో చేర్చడం జరిగింది. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇండియాది వచ్చేసరికి న్యూఢిల్లీ. బాస్కెట్బాల్ను ఆసియా క్రీడల్లో ఏ సంవత్సరంలో చేర్చారు? బాస్కెట్బాల్ను ఆసియా క్రీడల్లో ఏ సంవత్సరంలో చేర్చారు అంటే 1951 సంవత్సరంలో చేర్చడం జరిగింది. బాస్కెట్బాల్లో మొదటి అర్జున అవార్డు గ్రహీత ఎవరు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో బాస్కెట్బాల్లో మొదటి అర్జున అవార్డు గ్రహీత ఎవరు అంటే సరబ్జిత్ సింగ్. ఎవరు? సరబ్జిత్ సింగ్. ఫీబా అంటే బాస్కెట్బాల్ ప్రపంచ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే బాస్కెట్బాల్ ప్రపంచ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది ప్రశ్న. ఆన్సర్ చూసుకుంటే 1950 సంవత్సరంలో బాస్కెట్బాల్ ప్రపంచ కప్ ఫీబా అనేది ప్రారంభమైంది. బాస్కెట్బాల్ గేమ్లో ప్రతి జట్టులో ఎంతమంది ప్లేయింగ్ 11s ఉంటారు అంటే ఆడేటప్పుడు ఎంతమంది ఉంటారు? టోటల్ మెంబర్స్ కాదు, ఓన్లీ ఆడేటప్పుడు బాస్కెట్బాల్ గేమ్లో ప్రతి జట్టులో ఎంతమంది ఉంటారు అంటే ఓన్లీ ఒక టీంలో ఆడేటప్పుడు ఎంతమంది ఉంటారంటే 5 మంది అయితే ఉండడం జరుగుతుంది. బాస్కెట్బాల్ కోర్టు యొక్క కొలతలు. బాస్కెట్బాల్ యొక్క గేమ్ యొక్క కోర్టు కొలతలు చూసుకుంటే లెంత్ 28, విడ్త్ 15 మీటర్స్. బాస్కెట్బాల్ యొక్క మిడిల్ సర్కిల్ యొక్క రేడియస్ అన్నట్టు, మధ్యలో ఉండే ఆ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత అని అన్నాడు. రేడియస్ అలాగే వ్యాసము అనేది చూసుకోండి. వ్యాసము వేరు, వ్యాసార్థం వేరు. వ్యాసార్థం వచ్చేసరికి 1.80 మీటర్స్, వ్యాసం వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది, కంపేర్ చేసుకోండి. బాస్కెట్బాల్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా యొక్క మెజర్మెంట్స్ అంటే బాస్కెట్బాల్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది కదా, వాటి యొక్క మెజర్మెంట్స్ చూసుకుంటే లెంత్ 5.8 మీటర్స్, విడ్త్ 4.9 మీటర్స్. బాస్కెట్బాల్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా యొక్క మెజర్మెంట్స్ ఏది? లెంత్ 5.8 మీటర్స్, విడ్త్ 4.9 మీటర్స్. బాస్కెట్బాల్లో కోర్టు నుండి, ఇక్కడ క్వశ్చన్ కొంచెము ట్రాన్స్లేషన్ కాబట్టి ఇదే విధంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తాను, ఖచ్చితంగా వినండి. బాస్కెట్బాల్ గేమ్లో భూమి నుండి అక్కడ బోర్డు యొక్క హైట్ ఎంత అని ఇచ్చింది. బోర్డు వరకు మాత్రమే, భూమి నుండి అక్కడ కోర్టు నుండి బోర్డు వరకు హైట్ ఎంత అంటే 2.90. ఇంకొకటి కూడా ఉంటుంది, రింగ్ వరకు ఎంత అని 3.10 సంథింగ్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్, బాస్కెట్బాల్లో రింగు యొక్క వ్యాసం ఎంత ఉండాలి? బాస్కెట్బాల్లో రింగు యొక్క వ్యాసం ఎంత ఉండాలంటే 45 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకొకటి కూడా బాస్కెట్బాల్ రింగుకు సంబంధించిన 45 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది, అదేదో చెప్పడం జరగదు కాబట్టి మీరు కంపేర్ చేసుకొని చూడండి. బాస్కెట్బాల్ రింగులో యొక్క వ్యాసం ఎంత ఉండాలంటే 45 సెంటీమీటర్స్. మహిళలకు బాస్కెట్బాల్ బరువు ఎంత? మహిళల యొక్క బాస్కెట్బాల్ బరువు ఎంత అంటే 510 to 567 గ్రామ్స్. 510 to 567 గ్రామ్స్. అలాగే బాయ్స్ది కూడా ఎంత అనేది చూసుకోండి, సబ్ జూనియర్ గర్ల్స్ కూడా ఎంత అనేది చూసుకోండి, వాటి యొక్క సైజెస్ కూడా చూసుకోండి.
నెక్స్ట్, క్రింది వాటిలో బాస్కెట్బాల్కు సంబంధించినవి ఏవి? అంటే బాస్కెట్బాల్ గేమ్కు సంబంధించిన నియమాలు ఏవి సంబంధించనివి అన్నాడు. క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో బాస్కెట్బాల్కు సంబంధించినవియా సంబంధించనివా? చీ వచ్చింది కాబట్టి సంబంధించినవి ట్రాన్స్లేట్ కాబట్టి ఇదే విధంగా ఉంటుంది. సంబంధించినవి అంటే ఫస్ట్ 3వది 2వ నియమం, 8వ రెండవ నియమం, 4వది 24వ రెండవ నియమం. ఈ నియమాలు అయితే బాస్కెట్బాల్లో ఉంటాయని దీని యొక్క అర్థం. నెక్స్ట్, ఒక బాస్కెట్బాల్ క్రీడాకారుడు అతను లేదా ఆమె కట్టుబడి ఉన్నప్పుడు వెంటనే ఆటను వదిలేదు. అంటే ఒక బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఏం చేస్తాడు? వెంటనే అంటే వెన్ని తర్వాత వదిలేయాలి, అంటే 5 ఫౌల్స్ తర్వాత వదిలేయాలి. అంటే ఒక బాస్కెట్బాల్ క్రీడాకారుడు అతను లేదా ఆమె కట్టుబడి ఉన్నప్పుడు, అంటే పట్టుకున్నప్పుడు ఎన్ని వెంటనే వదిలేయాలంటే 5 ఫౌల్స్ తర్వాత వదిలేయాలి. నెక్స్ట్, బాస్కెట్బాల్ ఆట దీనితో ప్రారంభమవుతుంది. అంటే బాస్కెట్బాల్ గేమ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే జంప్ బాల్తో స్టార్ట్ అవుతుంది. పురుషుల జాతీయ బాస్కెట్బాల్ ట్రోఫీ ఏది? అంటే మెన్స్ నేషనల్ బాస్కెట్బాల్ ట్రోఫీ ఏది అని అడిగాడు. విలియం టాడ్ మెమోరియల్ ట్రోఫీ. చాలాసార్లు వచ్చిన బిట్ ఇది, విలియం టాడ్ మెమోరియల్ ట్రోఫీ. ఇలాంటి బిట్సే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. మెన్స్ నేషనల్ బాస్కెట్బాల్ ట్రోఫీ అంటే ఏదంటే విలియం టాడ్ మెమోరియల్ ట్రోఫీ. నెక్స్ట్, ఆపాడ్ బాస్కెట్బాల్ నైపుణ్య పరీక్ష అభివృద్ధి చేయబడింది. అంటే ఆపాడ్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ ఉంది కదా, అది ఏ సంవత్సరంలో డెవలప్ చేయబడింది అని క్వశ్చన్. ఆపాడ్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ ఉంది కదా, అది ఏ ఇయర్లో డెవలప్ చేయబడింది అంటే 1984లో డెవలప్ చేయడం జరిగింది. క్నాక్స్ టెస్ట్ అంటే బాస్కెట్బాల్కు సంబంధించిన కొన్ని స్కిల్ టెస్ట్లు ఉన్నాయి కదా, దాంట్లో KNOX క్నాక్స్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఏ గేమ్కు సంబంధించినది? KNOX అనే నాక్స్ టెస్ట్ అని ఉంటుంది కదా బాస్కెట్బాల్కు సంబంధించిన స్కిల్ టెస్ట్లో, అది ఏ గేమ్కు సంబంధించిందని ఇచ్చిండు. ఇప్పుడు మనం బాస్కెట్బాల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా బాస్కెట్బాల్ అంటాం. అన్ని గేమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క స్కిల్ టెస్ట్ ఒక్కొక్కటి ఇస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ లైన్ నుండి బాస్కెట్బాల్లో 3 పాయింట్ల దూరం ఎంత అంటే, బ్యాక్ లైన్ నుండి 3 పాయింట్ ఏరియా ఉంటుంది కదా, దాని వరకు ఎంత డిస్టెన్స్ అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది. 6.75 మీటర్స్. బ్యాక్ లైన్ నుండి 3 పాయింట్ ఏరియా ఉంటుంది కదా, ఆ 3 పాయింట్ ఏరియా వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 6.75 మీటర్స్. ఫాస్ట్ బ్రేక్ అనే వర్డ్ ఏ గేమ్లో ఉపయోగిస్తారు అంటే బాస్కెట్బాల్. ఫాస్ట్ బ్రేక్. బాస్కెట్బాల్లో క్రింది వాటిలో సరైనవి ఏవి? అంటే బాస్కెట్బాల్ గేమ్ గురించి తెలిస్తే ఇందులో సరైనవేవి సరైనవి కానివేవి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ కోర్టు యొక్క పొడవు 28 మీటర్లు కరెక్ట్. నెక్స్ట్, అలాగే 4th వన్ చూడండి. బాస్కెట్బాల్ రింగ్ యొక్క వ్యాసము 18 ఇంచెస్. 18 ఇంచెస్లో ఉంటుంది, సెంటీమీటర్స్లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ 5th వచ్చేసరికి పరిమాణం చుట్టుకొలత. బాస్కెట్బాల్ వచ్చేసరికి వాటి యొక్క పెరిమీటర్ నుండి చుట్టుకొలత 72 సెంటీమీటర్స్. ఇది మన ఆప్షన్స్ వచ్చేసరికి సెకండ్ 1, 4, 5 అనేది బాస్కెట్బాల్లో సరి అయినవి. నెక్స్ట్, బాస్కెట్బాల్ ఆట ఏ దేశంలో పుట్టింది? అంటే బాస్కెట్బాల్ గేమ్ ఏ దేశంలో పుట్టింది అంటే USA పుట్టడం జరిగింది. బాస్కెట్బాల్ ఆట అనేది USA పుట్టడం జరిగింది. బాస్కెట్బాల్లో ఆటగాళ్ళ ప్రాథమిక లక్ష్యం ఏంటి? అంటే ఫస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఏం చేయాలి అంటే మొదటి ప్రాథమిక ముఖ్యంగా చేయవలసిన లక్ష్యం ఏదంటే స్కోర్ చేయడం. బాస్కెట్బాల్ గేమ్లో భారత్ ఏ ఒలింపిక్స్లో పాల్గొంది? అంటే బాస్కెట్బాల్లో ఇండియా ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో పాల్గొంది అంటే మాస్కో 1980 ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు. మాస్కో 1980 ఒలింపిక్స్లో ఇండియా అయితే ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. బాస్కెట్బాల్లో 3 పాయింట్స్ ఏరియా యొక్క డిస్టెన్స్ ఎంత? ప్రాంతం. బాస్కెట్బాల్లో 3 పాయింట్ ఏరియా ఉంటుందిగా, వాటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 6.75 మీటర్స్. 6.75 మీటర్స్. బాస్కెట్బాల్కు సంబంధించిన ట్రోఫీ ఏదంటే అర్జున రాజా ట్రోఫీ SM అర్జున రాజా ట్రోఫీ. ట్రోఫీసు అవార్డ్స్ అనేవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. బాస్కెట్బాల్ వెయిట్, ఓన్లీ వెయిట్ అని అడిగిన కాబట్టి 650 grams. బాస్కెట్బాల్ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్ లెంత్ 28 మీటర్స్, వెడత్ 15 మీటర్స్. బాస్కెట్బాల్ కోర్ట్ మెజర్మెంట్స్ లెంత్ 28 మీటర్స్, వెడత్ 15 మీటర్స్.
క్రింది వాటిలో ఏది సాయి బాస్కెట్బాల్ నైపుణ్య పరీక్ష భాగం కాదు? అంటే సాయి నిర్వహించే స్కిల్ టెస్ట్లో ఉంటుందిగా, అందులో బాస్కెట్బాల్లోని ఈ స్కిల్ టెస్ట్ అనేది కాదు అన్నాడు అక్కడ. స్పీడ్ షాట్ షూటింగ్ టెస్ట్, స్పీడ్ షాట్ షూటింగ్ టెస్ట్ ఇలా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా కూడా చూసుకోవాలి. అందులో మనకు స్కిల్ టెస్ట్ కానిది ఏది, వాటి యొక్క స్కిల్ కూడా ఇస్తున్నాడు కాబట్టి చూసుకోవాలి. సాయి స్కిల్ బాస్కెట్బాల్ టెస్ట్లోని పరీక్షలోని భాగం కానిది ఏదంటే స్పీడ్ షాట్ షూటింగ్ టెస్ట్ అన్నట్టు. జాన్సన్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ ఏ ఇయర్లో అభివృద్ధి చేయడం జరిగింది? జాన్సన్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ ఏ ఇయర్లో అభివృద్ధి చేయడం జరిగింది అంటే 1934లో అభివృద్ధి చేయడం జరిగింది. జాన్సన్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ ఏ ఇయర్లో అభివృద్ధి చేయడం జరిగిందంటే 1934లో. క్రింది వాటిలో బాస్కెట్బాల్కు సంబంధించి నైపుణ్య పరీక్ష కానిది ఏది అన్నాడు. ఇక్కడ స్కిల్ టెస్ట్లు ఇచ్చిన అన్ని గేమ్స్వి, బట్ కానిది ఏది అన్నాడు. మనకు అన్ని స్కిల్ టెస్ట్లు తెలిస్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ క్రింది వాటిలో బాస్కెట్బాల్కి సంబంధించినది ఏది అంటే బ్రాడీ స్కిల్ టెస్ట్, బ్రాడీ వ్యాలీ స్కిల్ టెస్ట్, బ్రాడీ స్కిల్ టెస్ట్. మేము చాలా కష్టపడి ఈ క్వశ్చన్స్ అయితే ఒక దగ్గర తీసుకొని వచ్చి లేటెస్ట్ బిట్స్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే వీడియోతో పాటు నెక్స్ట్ వేరే గేమ్స్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ గేమ్స్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే వీడియోస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి గేమ్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు టెన్నిసు, టేబుల్ టెన్నిసు, బ్యాడ్మింటను, ఇప్పుడు బాస్కెట్బాల్ గేమ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వేరే గేమ్తో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.